హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫేమస్ తమిళనాడు చెట్నాడ్ చికెన్ ఎలా చేయాలో చెప్తాను. ఫేవరెట్ చెఫ్ దాము గారి స్టైల్లో. ఈ చికెన్ కర్రీకి మసాలానే మెయిన్. దానికోసము ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ 1 kg చికెన్ కోసం తీసుకున్నవి. వాటిని ప్యాన్లో స్లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేయాలి. అవి రోస్ట్ అవ్వడానికి 5 to 7 minutes పడుతుంది. అవి పక్కన పెట్టేసేసి చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అంతలోపు ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా 1 kg చికెన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 tablespoons ఆయిల్ తీసుకొని అందులో కొంచెము సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పసుపు, కొంచెం ఉప్పు, 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటోస్, ఆనియన్స్ స్మాష్ అయిన తర్వాత దానిలోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకుని ఒక 2 minutes కుక్ అయిన తర్వాత దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 to 7 minutes కుక్ చేసి తర్వాత ఒక 2 glasses వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ 70% కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఎర్రకారం అంటూ ఏమి వేయము. మసాలాల్లో నుంచి మాత్రమే మనకి కారం వస్తుంది. మిరియాల నుంచి, రెడ్ చిల్లీ పౌడర్, వాటి నుంచి, రెడ్ చిల్లీస్ నుంచి మనకు కారం వస్తుందన్నమాట. చికెన్ చిక్కబడుతున్నప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎమ్మి చెట్టినాడు చికెన్ రెడీ అయిపోయింది. ఇది మనము అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో ప్రకారం మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.